ఏపీలో వైసీపీ ఇంకా బరితెగిస్తోందా? ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం చూస్తుంటే నిజమనే చెప్పాలి. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపై మెతక వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? సహజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకం. చట్టం తన పని తాను చేసుకుంటుందని భావిస్తారు. కానీ వైసీపీ శ్రేణులు ఇంకా ఇలా బరితెగిస్తే ఎలా? ప్రభుత్వ ఉదాసీనతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం. అధికారులపై వైసీపీ నేతల దాడులు ఇంకా ఆగలేదు. తామే ఇంకా అధికారంలో ఉన్నట్లు కొంతమంది వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. దీనికి కారణం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పగ, ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండడమే. వైసీపీ నేతలు ఇంకా చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలపై కూటమి పార్టీల కార్యకర్తలు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మాకు ఎదురేంటి అన్న చందంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కొన్ని చోట్ల వైసీపీ నేతల పెత్తనమే కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కొందరు అధికారులు ఇంకా వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎంలే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయలేరా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఏదన్నా ఎక్కడన్నా సంఘటన జరిగితే చట్టం తన పని తాను చేసుకుంటుందని వదిలేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఇంకా తమకి తిరిగేలేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారిపై దాడి జరిగింది. తాజాగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నానా దుర్భాషలాడారు, కులం పేరుతో దూషించారు, అంతేకాదు కొట్టారు కూడా. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఇంతగా ఓ ఎంపీడీఓపై బరితెగించడానికి కారణం ఆఫీస్ తాళాలు ఇవ్వకపోవడమే. మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీపీ కొడుకు జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఆఫీస్ తాళాలు కావాలని తన అనుచరులతో ఎంపీడీఓను అడిగించారు. తాళాలు ప్రస్తుతం తన వద్ద లేవని, అటెండర్ వద్ద ఉన్నాయని, 15 నిమిషాలు ఆగమని ఎంపీడీఓ జవహర్ బాబు బదులిచ్చారు. తర్వాత మళ్లీ సుదర్శన్ రెడ్డి అనుచరులు వచ్చి తాళాలు అడగ్గా వైసీపీ నేతలకు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తానని తెలిపారు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీడీఓ ఛాంబర్లోకి వచ్చి గది తలుపులు మూసి జవహర్ బాబుపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది ఎంటర్ అయి ఎంపీడీఓను రక్షించారు. తనను సుదర్శన్ రెడ్డి కుర్చీలో నుంచి కిందకు పడేసి గొంతు మీద కాలు వేసి తొక్కాడని, కర్రలు, కుర్చీలతో కొట్టారని ఎంపీడీఓ విలపిస్తూ చెప్పారు. అనంతరం గాయాల పాలైన ఎంపీడీఓను మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించారు. వైసీపీ నేతలు చేసిన ఈ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించడం, కులం పేరుతో దూషించడం, అక్రమంగా ఛాంబర్లోకి ప్రవేశించి దాడి చేయడం వంటి ఆరోపణలపై గాలివీడు పోలీసులు సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మంది మరికొందరిపై కేసు నమోదు చేశారు. గాలివీడులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఎంపీడీఓపై దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. మరోవైపు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ దాడిని ఖండించారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం పవన్ కళ్యాణ్ కడప వెళ్లి గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు ఉపేక్షించమని చెప్పారు. ప్రభుత్వ అధికారులకు భరోసా ఇచ్చారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని
పోలీసు అధికారులకు సూచించారు. ఒక్క గాలివీడు సంఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఇలానే బరితెగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో వైసీపీ నేతల ఆటలు ఇంకా సాగుతున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేరుకే లోకేష్ రెడ్ బుక్ ఉందని, వాస్తవంగా వాటికి ఇంకా చర్యలు తీసుకోవడం లేదని కూటమి పార్టీలో కార్యకర్తలే అంటున్నారు. వల్లభనేని, పోసాని, కొడాలి లాంటి నేతలకు పైనుంచి ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరికలు చేస్తున్నారే కానీ గట్టి చర్యలు తీసుకోవడం లేదు. స్వతహాగా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు పవన్ వ్యతిరేకం. చట్టాన్ని చాలా గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి సంఘటనలు ఎక్కువ కావడంతో ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య జనం కోరుతున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మెతక వైఖరి వీడి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తుందో లేదో.